నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చా. కోడలి పిల్ల వచ్చి ఏం చేసుకుంటుందో చూపిస్తా. థ్యాంక్ యూ చెప్పకపోతే నా పేరు మార్చుకుంటా. థ్యాంక్ యూ అన్వర్, సో మచ్. నన్ను మీ ఓన్ గా చేసుకొని నా కోసం మీరందరూ ప్రే చేయడం, ఇలా చెప్పడం నిజంగా నాకు ఇది దాచాలని ఏం లేదు. బానే ఉంది. సెకండ్ నేను ప్రెగ్నెంట్. నేనేదో నన్ను చూసుకుంటున్నాను కూడా కాదు, ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఒక పెద్ద ఎక్సైటింగ్ న్యూస్ రాబోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే అన్ని ఛానల్స్ కి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, సరే. ఇప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటంటే మీ అందరితో ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్ అని చెప్పుకుంటూ హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, మీరందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ డూపర్ ఫైన్గా ఉన్నాను. ఫైనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఏంటంటే నేను ఇప్పుడే చెకప్కి వెళ్ళొచ్చాను. నిన్న చెప్పాను కదా, ఏదైతే లెన్స్ జరిగిందో అది సెట్ చేశారు. నిన్న సెట్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ మార్నింగ్ రమ్మన్నారు చెకప్కి. దేవుడి దయ వల్ల ఇట్స్ సూపర్ 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 ఫైన్. చాలా బాగా కనిపిస్తుంది. ఐ కెన్ ఏబుల్ టు సీ. అంటే ఆ ఫీలింగ్, అంటే నేను ఎంత భయపడ్డానో ఈరోజు ఆ ఫీలింగ్ నాకు తెలుస్తుంది. సో మచ్ ఆఫ్ అంటే కొంచెం బాగా క్లియర్గా ఉంది. అండ్ కొంచెం డ్రాప్స్ వేయడం వల్ల కొంచెం బ్లర్ ఉంది, అది కూడా తగ్గిపోతుంది అన్నారు. సో అందుకని ఈ ఐకి రేపు సర్జరీ చేస్తానన్నారు. బికాస్ దిస్ ఇస్ ఆల్ సెట్ నౌ. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది సర్జరీ చేసి. అండ్ ఈరోజు షూటింగ్ ఉండింది. ఈరోజు వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఈ సర్జరీ రేపు ఉంది కాబట్టి సర్జరీ చేసుకొని రిలాక్స్ అవ్వండి. వీ విల్ డూ ఫర్ నెక్స్ట్ షెడ్యూల్ అన్నారు మా వాళ్ళు. సో సూపర్ హ్యాపీ అనమాట. నేను లోపల ఎంటర్ అవ్వగానే చూసింది ఏంటంటే సమీర కిచెన్లో పనిచేస్తుంది. సో అన్వర్ కన్నా అని చెప్పి నేను కెమెరా తీసుకెళ్ళి వ్లాగ్ చేశాను. సో సమీర గుడ్డు అండ్ బ్రెడ్ వేసుకొని తింటుంది. అర్హాన్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇప్పుడే వచ్చింది. మళ్ళీ అర్హాన్ని పికప్ చేయడానికి వెళ్తుంది. ఎప్పుడైనా అన్వర్ ఎప్పుడైనా సమీర ఇద్దరు వెళ్తూ ఉంటారనమాట. 12 వాడికి మధ్యాహ్నం కల్లా అయిపోతుంది స్కూల్. నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చా. కోడలి పిల్ల వచ్చి ఏం చేసుకుంటుందో చూపిస్తా. అన్వర్ నేను షాక్. అస్సలాముఅలైకుం. నేను లేనప్పుడు వచ్చి ఏం చేసుకుంటున్నావు సమీర? ఇప్పుడు మీకు ఒక చెప్తాను. ఏదో చేసిందా? అది ఇలా బ్లాగ్ చేస్తున్నారా, అది వంకర టింకర్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే అది ప్రెస్ అయిందాక 2 times. ఓకే, అప్పో కరెక్షన్ చెప్పింది మా కోడలి పిల్ల. ఓకే, సో అంతా బ్రెడ్ వేసుకుంటున్నా. కాకపోతే లక్ష్మి వేరే పెన్న ఉంది కదా, ఇదిగోండి ఇలా వేసుకుంటాం. ఇంట్లో ఏ తవ్వ ఉంది కూడా తెలియట్లేదు మా సమీరాకి, ఎందుకంటే ఎప్పుడు కిచెన్లో రాదు కాబట్టి. వచ్చింది. అర్హాన్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చావా? ఓకే, నువ్వు చెప్పుంటే నేను ఏమైనా అబ్బా ఇచ్చేయి, పర్వాలేదు, తింటా. వద్దు, అదైనా మంచిదే. ఓకే, తీసుకొని రా. అస్సలాము అలైకుం అన్వర్ భాయ్. వాలేకుం అస్సలాం సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఫైనల్గా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు అన్వర్ కూడా లేదు కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంటున్నాడు. డాక్టర్కి ఐఎమ్ సో హ్యాపీ టుడే అనేసి నేను చుక్కలు చూపించానంట వాడికి. అంటే ప్రాబ్లం ఏంటంటే మీరు కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్, తర్వాత కన్విన్స్ అయ్యారు. మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, అరే ఏంది ఇది తప్పుకెళ్తుందా అనేది. అది నాకు అరే ఎలా చెప్పాలి అని. సరే అప్పుడు మైండ్లో ఫిక్స్ చేసుకురా, శాంతి, టైం అన్నీ మారుతాయి. ఈ ఫ్రస్ట్రేషన్, మీకున్న ఫ్రస్ట్రేషన్ మారుతుంది అనే బలమైన నమ్మకం ఉంది. ఫ్రస్ట్రేషన్ కాదు అంటే ఎందుకు జరగదు కదా, ఎందుకు జరిగింది, మళ్ళీ వెళ్ళాలా ఈ ప్రాసెస్ కన్నా ఒక ఫీలింగ్ తప్ప. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ అనేసరికి నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. ఏదో ఒకటి అది ఫ్రస్ట్రేషనా కాదా, ఏదో ఒకటి మీకు జరిగిన డిస్టర్బెన్స్ కూడా సరి అయిపోతుందని బలమైన నమ్మకం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకో సర్జరీ అయిపోయిన తర్వాత మీరు వారం తర్వాత నన్ను థ్యాంక్ యూ చెప్పకపోతే నా పేరు మార్చుకుంటా. థ్యాంక్ యూ అన్వర్. అవసరం లేదు, చెప్తా. ఇది అవసరం లేదు నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను చెప్తున్నాను. మీకు అంత బాగా ఫీల్ అవుద్ది, అరే నేను ఈ రోజులు ఇలాంటి రంగులు ఈ విషయం అంతా మిస్ అవుతున్నానా అనే ఫీలింగ్ వస్తుంది మీకు. అప్పుడు జెన్యూన్ గా వస్తుంది. అది ఈ రోజుకే కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. ఇంకా ఏం లేదు, మీరు సగం సినిమాని చూసిరుగా, సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ ఉంది. మొత్తం సినిమా చూసిన తర్వాత మీరు రివ్యూ చెప్తారు కానీ. ఓకే, ఎనీవేస్
నిన్న బ్లాగ్ లో ఏదో డబ్బుల గురించి నేను మాట్లాడాను, ఎంత కాస్ట్ అవుతుందని. నేను ఫస్ట్ టైం బ్లాగ్ లో చెప్పాను ఇన్సూరెన్స్ గురించి, నిన్న చెప్పడం మర్చిపోయాను. సో ఇదేదో నా పాకెట్ నుంచి నేను పే చేస్తున్నాను కాదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. సో మీరు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడో ఒక చోట ఆన్లైన్ లోనో మీకు తెలిసిన వాళ్ళనో పక్కన బ్యాంక్ లో వెళ్ళి ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి, రేపటికి అవసరం పడుతుంది. వెరీ హెల్ప్ఫుల్, వెరీ వెరీ హెల్ప్ఫుల్. నాకు ఇట్లా చెప్తే నేను నమ్మలేదు, తర్వాత ఏదో కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి తీసుకున్నాను మా అమ్మగారి వల్ల. ఆ ఇంపార్టెన్స్, దాని వల్ల ఉన్న లాభాలు అవి ఇప్పుడు తెలిసి వస్తున్నాయి మనకి. సో అది మీరు ఒకవేళ లేదనుకుంటే తీసేసుకోండి ఇమ్మీడియట్ గా. ఇప్పుడు ఏ పనిలో ఉన్నా వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఐటీ కంపెనీలో ఉంటే మీకు ప్రాబ్లం లేదు, కానీ ప్రైవేట్ జాబ్స్, ప్రైవేట్ బిజినెస్ చేసే వాళ్ళకి తీసేసుకోండి. మీకు తీసుకోండి. మీరు ఒకవేళ మంచి డబ్బులు ఉన్న వాళ్ళు మీరు సెటిల్ అయి ఉన్నారంటే మీ డ్రైవర్కో మీ సర్వెంట్కో ఒక్కొక్కటి తీసి పడేయండి. సంవత్సరానికి 10,000 15,000 అంతే. వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అవును, కరెక్ట్. వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నా మన దగ్గరకు వచ్చి నుంచోరు ఇవ్వండి అని. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు. గుడ్ అడ్వైస్. సో ప్లీజ్ మీరందరూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి అన్వర్ చెప్పిన విషయాలు అనమాట. నిజంగా దేవుడి దయ వల్ల ఇట్స్ మచ్ 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 బెటర్. నిన్న చాలా టెన్షన్ పడ్డాను. అంటే టెన్షన్ అంటే మళ్ళీ నా అన్న ఒక ఫీలింగ్, ఎందుకంటే నాకు చాలా ఫోబియా, భయం ఉంది కాబట్టి. అండ్ ఒక విషయం చెప్పాలి, చాలామంది అందరూ నాకు భయపడకండి, ఏం కాదు, చిన్న సర్జరీ అయిపోతుంది, యు ఆర్ ఇన్ ఆ ప్రేయర్స్, మీకోసం ప్రే చేస్తున్నారని చెప్తే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీ ఓన్గా చేసుకొని నా కోసం మీరందరూ ప్రే చేయడం, ఇలా చెప్పడం నిజంగా నాకు అంటే అన్వర్ తబస్సుం ఎలా చెప్తారో మీరందరూ కూడా అలా ధైర్యం చెప్తుంటే నా వాళ్ళు కదా, నా ఫ్యామిలీ కదా అనిపించింది. సో థ్యాంక్ యూ మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. అయితే గైస్, నిన్న నాకు ప్రిన్స్ కింద నార్మల్గా రాగానే ఆడుకోవడానికి వెళ్తాడు కదా, వచ్చేటప్పుడు ఈ ఫ్లాస్ తెచ్చిచ్చాడనమాట, లైట్ రోజెస్ తెచ్చిచ్చాడు. గెట్ వెల్ సో నమ్ము మమ్మీ అని ఇచ్చాడు. నేను ఈ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి వాడు ఇచ్చేటప్పుడు. సో స్వీట్ ఆఫ్ హిమ్. వాడికి నాకు పూలు అంటే ఇష్టం అని తెలుసు, అందుకని వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ అమ్మ వాడి ఇద్దరు కలిసి నాకు గెట్ వెల్ సూన్ అని ఫ్లాస్ తెచ్చిచ్చారు. పిల్లలు దే ఆర్ గెట్టింగ్ సో మెచ్యూర్డ్ ఈ మధ్య. అసలు వాళ్ళ ఏజ్కి దానికి సంబంధం లేకుండా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో అలాగే అర్హాన్ అండ్ ప్రిన్స్ కూడా దేవుడి దయ వల్ల దే ఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఎస్ సమీరా షరీఫ్, వాలేకుమ్ సలాం. మా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను నా వ్లాగ్స్లో. నేను కూడా వాళ్ళని మిస్ అవుతున్నా. అందరి బ్లాగ్స్లో ఏ బ్లాగ్ వెళ్ళట్లేదు కాబట్టి, ఎక్కడ యాక్టివ్ లేను కాబట్టి. ఎందుకు లేనంటే ఏం అవ్వలేదు, ఏమైపోయిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ నా హెల్త్ బాగానే ఉంది, సెకండ్ నేను ప్రెగ్నెంట్ కాదు, చాలా ఎసెన్షియల్స్ ఉంటాయి కదా. సో థర్డ్ ఏది దాచాలని ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ అప్పుడప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం స్పేస్ కావాలనిపిస్తుంది. ఏం వద్దు, ఎవరితో మాట్లాడద్దు, ఏం చేయొద్దు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను కూడా ఒక హ్యూమన్ ని కాబట్టి టు బి ఆనెస్ట్, నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక్కడ మా ఇంట్లో కూడా నేను ఫోన్ చేసి రెగ్యులర్ గా మాట్లాడేది కాదు. అసలు డైలీ ఫోన్ చేయను. ఎలా ఉన్నారు ఏంటి కూడా నాకు అలవాట్లేదు. ఇక్కడ ఉంటే అక్కడ మా మమ్మీ కూడా చేయను. ఇట్స్ జస్ట్ దాట్ స్పేస్ కావాలి అంటే నేనేదో నన్ను చూసుకుంటున్నాను కూడా కాదు, ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఇట్స్ జస్ట్ దాట్ ఐమ్ టూ స్ట్రెస్డ్ అవుట్. కొంచెం క్యాప్ తీసుకున్నాను కాబట్టి ఎక్కడ అంటే నా ఇన్స్టాగ్రామ్ లో కానీ, నా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, నా వాట్సాప్ లో కానీ ఎక్కడ యాక్టివ్ లేను. అంతే ఆ బ్రేక్. సో నేను కూడా అందరినీ మిస్ అవుతున్నా. ఏంటంటే యువర్ ఓవర్ స్ట్రెయిన్డ్ బ్యాక్ టు బ్యాక్. అంటే దుబాయ్ వెళ్ళొచ్చిన తర్వాత అది ఎక్కడ నుంచి మొదలైంది తెలుసా? ఫస్ట్ టు బి ఆనెస్ట్, ఇక్కడ మా అత్తగారు చెప్పు పర్లేదు. టు బి ఆనెస్ట్, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే మొత్తం కొంచెం ఓవర్ బర్డెన్ చేసేసుకున్నా. ఎలా అంటే ఇయర్ స్టార్ట్ అయినప్పుడు
ఫుల్ వర్కౌట్ అని చెప్పి కొంచెం చాలా డెడికేటెడ్ గా చేశాను. ఫెబ్ మొదలైన దగ్గర నుంచి ఆ వర్కౌట్ తో పాటు నా జర్నీ టువర్డ్స్ దీన్ మొదలు పెట్టాను. ఆ తర్వాత మార్చ్ లో రంజాన్ మహినా మొదలైంది. రంజాన్ ఏప్రిల్ లో ఈద్ అయింది. బట్ ఈద్ టైంలో రాక్సీ అదంతా ఉండే. అదైన వెంటనే ఇంకా ఒక 1 వీక్ లో మా ఉమ్రాది స్టార్ట్ అయింది ప్రాసెస్. ఇంకా అక్కడ మేము సౌదీకి వెళ్ళి వచ్చాము. ఆ సౌదీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సౌదీ నుంచి వచ్చి సెటిల్ అయ్యే టైంకి దుబాయ్ సరే దుబాయ్ నుంచి వెళ్ళి వచ్చామా అనుకునే లోపు వీడి స్కూల్ స్టార్ట్ అయింది. అక్కడ మమ్మీ వాళ్ళ ఇల్లు సెటప్ చేయాలి. సో ఇట్స్ లైక్ టూ మెనీ థింగ్స్ లిటరలీ. అంటే ఈ గత ఒక 3 months నుంచి ల్యాప్టాప్ ఎన్నిసార్లు ఓపెన్ చేశాను కౌంట్ చేయొచ్చు. ఇట్స్ లెస్ దెన్ లిటరలీ 10 times ల్యాప్టాప్ ఓపెన్ చేయడమే. అందులో అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏదైనా వర్క్ చేశాను ప్రాపర్ గా అంటే మొన్న ఈద్ రోజు, అంటే ఈద్ వీడియో మరీ లేట్కి వెళ్తే బాగోదని చెప్పి అదొక్కటి ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అంతే. తప్పితే మిగతా అన్ని కూడా ఎడిట్ చేసి ఉన్నాయి. దానిలో కొంచెం కరెక్షన్స్ చేసి అప్లోడ్ చేయాలి. అన్ని స్కూల్లో దింపి ఇక్కడికి వచ్చినా కూడా ఎవరు ఉండట్లేదు ఇంట్లో. తపస్సుతో కూర్చొని మంతకాలు కొడుతున్నా వర్క్ చేసుకోకుండా. సో ఇవాళ లేదు అట్లీస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పి కొంచెం చిన్న ఎడిట్ ఉంటే అప్లోడ్ చేశాను. మదర్స్ డే రోజు షూట్ చేసిన వీడియో ఇవాళ లైవ్ తీసుకెళ్తున్నా. కానీ మీరు చూడాలి, అన్ని చూడాలి, చూస్తారు. దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ. అలానే ఏం లేదు. సో అదే చెప్పేసినా, ఇప్పుడే చెప్పేసినా. మళ్ళీ మీరు ఏం అడగద్దు ఏమైంది ఎందుకు అని. అంత బాగుంది. ఎవరితో ఏం గొడవ లేదు. మా అత్తగారితో ఏం లేదు, మా ఆడపడుచు లేదు, మా ఎవరితో ఏమీ లేదు. అంటే ఎందుకు వెళ్ళిపోయిందో ఏమైందో వాళ్ళకి చాలా క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి క్లారిఫికేషన్ ఏం లేదండి. షీఈ్ ఓవర్ స్ట్రెయిన్డ్, యాక్చువల్లీ ఓవర్ స్ట్రెయిన్డ్, ఓవర్ బర్డెన్. అన్ని చేసేయాలని చెప్పి అవును చేసేయాలి, నేను అన్ని అయిపోవాలని నాన్ స్టాప్ గా గత ఈ 3 months నాకు తెలిసి ఓవర్ స్ట్రెయిన్ చేసేసుకుంది. అండ్ షీ నీడ్స్ బ్రేక్ ఫర్ హర్ సెల్ఫ్. సో అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు అనమాట. నేను ఎప్పుడు ఈసారి అనుకున్నాను జూలై స్టార్ట్ ఫస్ట్ నుంచి ఒక రేంజ్ లో ఫుల్ స్టార్ట్ అయిపోవాలని చెప్పి. ఐ థింక్ 30th రోజు ఎప్పుడు వచ్చాను వీకెండ్ టైంలో. అంటే వీకెండ్ రోజు రేష్మా ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మండే మార్నింగ్ నేను వచ్చా అజ్యూమింగ్ వాళ్ళు ఉంటారు అని చెప్పి. వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం వర్క్ అర్బాస్ కి అప్పచెప్పేసి ఆ రోజు నుంచి వీడియో లైవ్ చేసేద్దాము అని చెప్పి. ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారా. సో నేను సపరేట్ గా కూర్చుంటే నేను పని చేసేసుకోవచ్చు. బట్ ఆ రోజు తబసం ఒక్కతే ఉంది. నాకు వెళ్ళి పని చేసుకోవాలని రావద్దు కదా మనకి. తను ఒంటరిగా ఉంటే తనతో పాటు టైం స్పెండ్ చేయాలి అలా. సో ఆ రోజు నుంచి అనుకున్నా ఇవాళ అర్బాస్ ఉంటాడు, పని కొన్ని వీడియోస్ ఇచ్చేద్దాము, కూర్చొని ఎడిట్ చేసి లైవ్ చేసేద్దాం అనుకున్నాను. ఫస్ట్ నుంచి ఇంకా ఒక రేంజ్ లో అనుకున్నాను. అది ఒకటి ఉంటుంది, ఐ డోంట్ నో అందరికి ఉంటుందో లేదో, ఫస్ట్ నుంచి లేదా మండే నుంచి రేపు అని. సో అది July 1st అనుకున్నాను. అది కట్ చేస్తే అవ్వలేదు. July 3rd నుంచి మొదలు పెట్టా. చాలా మంది అనుకుంటారు ఈ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ నుంచి చేసేద్దాం, రేపటి నుంచి చేద్దాం, ఈ మంత్ వదిలేద్దాం, ఇలా చాలా కామన్ ప్రాబ్లం. బట్ దీని అంతటి బ్లేమ్ నేను అర్బాస్ పైన వేస్తున్నాను. అర్బాస్ ఇంట్లో లేకపోవడంతో లేట్ అయింది. కానీ ఇక మీదట మండే రోజు, ఫస్ట్ రోజు, రేపు అనకుండా ఎప్పుడు పని అప్పుడే చేసేయాలి అని ఫిక్స్ అయిపోయా. అర్బాస్ లేడు అంటే ఉండడు, ఫోన్ చేసి రమ్మనాలి, వచ్చి చేయించాలి. కూర్చొని పక్కన కూర్చొని అర్బాస్ ఖతం కరో, ఖతం కరే తక్ నేను ఉట్నా డిసైడ్ అయ్యా. దేఖ్ రేనా అర్బాస్ అట్లా. ఓకే గుడ్. కాఫీ చల్లారుతుంది, తాగు. కాదు నాది అలా అని మళ్ళీ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకు. ఇలాంటి ఎవరైతే కొంచెం మెల్లిగా ఆరామ్సే తాగుతారో మీరందరూ ఇలాంటి కప్పు తీసుకోండి. ఇలా ఉండాలి కప్పు. ఇందులో మనకి చల్లారదు, చాలా సేపు వరకు వేడిగా ఉంటుందా? ఓకే. సో కాఫీ లవర్స్ షుడ్ ఆల్వేస్ డ్రింక్ ఇన్ ఇలాంటి కప్. ఓకే. సిరామిక్ కప్ అనుకోండి, చల్లగా అలా చల్లగా. ఇదైతే కొంచెం వేడిగా ఉంటుందా? ఇదేం కప్పు? ఫ్లాస్క్ ఉంటుంది కదా అలాంటిదా? ఓకే ఓకే సరే సరే. దాన్ని ఏమంటారో తెలియదు కానీ స్టీల్ కాదు, థర్మల్ టైప్. ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఇలాంటివన్నీ మా సమీరాకే తెలుస్తూ ఉంటాయండి. సో యా గైస్, అయితే ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక మీదట దెర్ ఇస్ నో బ్రేక్, వి గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. నేను మాత్రమే కాదు, సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు, సమీరా షరీఫ్ వ్లాగ్స్ తమిళ్, సమీరా కి జాదూయి దునియా, ఫ్రాలిక్ తబస్సుమ్, రేష్మా కార్మాన్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఛానల్, అదే మన ఛానల్స్. అన్ని ఛానల్స్ లో అన్ని వీడియోస్ రెగ్యులర్ గా రాబోతున్నాయి. బికాస్
నేను అర్బాస్తో కూర్చొని ఒక పెద్ద మీటింగ్, అంటే నేను తబసు మమ్మీ రేష్మ అంటే అందరం కూర్చొని ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను త్వరలో. అది ఎప్పుడు అవుతుందో తెలీదు, బట్ ఈ వీక్ లోనే ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. టాక్, డిసైడ్ అండ్ టేక్ అ బిగ్ కాల్. మీ అందరికి ఒక పెద్ద ఎక్సైటింగ్ న్యూస్ రాబోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే అన్ని ఛానల్స్ కి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నా, రిలాక్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిదానంగా చెయ్యి ఏం చేసినా. ఓకే, చలో బాయ్. Look who is here! मारहान వచ్చేసాడు. मेरे सब्सक्राइबर्स को हाय बोलो ना बेटू. Hey, they were missing you Hira. They were missing you very badly. కర్టన్స్ వాషింగ్ కు దాలి పెట్టే. కర్టన్స్ పూర ఇదంతా కర్టన్స్ తీసేసామన్నమాట, వాషింగ్ వేసాం. అందుకు ఎక్కడికి వెళ్ళాయి కర్టన్స్ అని అడుగుతున్నాడు. కర్టన్స్ వాషింగ్ వేసారు. అర్హాన్, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావా లేదా? ఇల్లంతా చూస్తున్నాడు, ఇన్ని రోజులు నేను లేను. ఫిష్ ఉంది అక్కడ. क्या है? Fish? अच्छा, you say I love you to these people. I'll switch off the phone now. रूम में रखो. No, Lego. कहाँ ले जाओ? Lego. మొత్తం ఆడుకుంటున్నాడండి వాడు, అన్ని చూస్తున్నాడు. ఏమున్నాయి, ఏం లేవు, ఏం మారిపోయాయి, ఈ కర్టన్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఇవన్నీ అడుగుతున్నాడు. ఇప్పుడు మొత్తం చూస్తాడు మా వాడు. అచ్చా, యూ డోంట్ వాంట్ టు గో టు నానీస్ హోమ్ నౌ? యూ వాంట్ టు ప్లే ఫర్ సమ్ టైమ్? అచ్చా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మని తిప్పిస్తున్నాడు. आंखें बंद करो. हाँ चल, आ रहे चल. मैजिक मैजिक हीरा मैजिक. वालेकुम अस्सलाम. What are you playing, Yusuf? You should put, I should. మేము స్ట్రైక్ 4 ఆడుతున్నాం. No. వాడు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ప్యాన్ కేక్ వేసామని ప్యాన్ కేక్ తిన్నాడు. ఇప్పుడు స్ట్రైక్ 4 ఆడుతున్నాడు. దీని తర్వాత చదువుకుంటాడు, కాసేపు ఆడుకుంటాడంట. ఇంకా అల్లరి చేస్తున్నాడు మా యూసుఫ్. ఎస్ గైస్, గుడ్ మార్నింగ్. నేను ఇంకా రాత్రి కొంచెం ఎర్లీగానే పడుకున్నా. సో ఈరోజు మార్నింగ్ ఇప్పుడే ప్రిన్స్ని పంపించాను, వెళ్ళిపోయాడు స్కూల్కి. తబసుం వాక్కి వెళ్ళింది అండ్ నేను రెడీ అయిపోయాము. వీఆర్ సపోజ్ టు గో టు హాస్పిటల్ టుడే. ఈరోజు లెఫ్ట్ ఐకి వాళ్ళు సర్జరీ చేస్తానన్నారు. సో ఐఎమ్ ఓకే, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ స్ట్రాంగ్, నాకు ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఓకే అని ఎంత అనుకున్నా, ఎంత ధైర్యం చెప్పినా, అన్నీ తెలిసినా ఎక్కడో లబ్డబ్ 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 అలా బీపీ రైజ్ అవుతుంది. ఓకే, దట్స్ ఓకే. కానీ నేను ధైర్యం తెచ్చుకొని ఈ ఒక్కరోజు చేసేసుకుంటే ఇంకా 1 వీక్లో ఎవ్రీథింగ్ విల్ బీ సెట్. వన్స్ ఫర్ ఆల్ లైఫ్ టైం ఇంకా సెట్ అయిపోతుందని. సో ఇంకా నేను డ్రాప్స్ కూడా అది ఏదైతే చెప్పారో 1 అవర్ బిఫోర్ 4 టైమ్స్ వేసుకోవాలని 2 టైమ్స్ వేసేసుకున్నాను. ఇంకా 2 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇంకా బయలుదేరిపోతాం. ఇప్పుడు టైం ఇస్ జస్ట్ ఐ థింక్ 8 కూడా అవ్వలేదు అనుకుంటా అండి నాకు తెలిసి. మేము ఆల్మోస్ట్ 8:30 కల్లా అక్కడ ఉండాలి. బై 9 o'clock వాళ్ళు సర్జరీ స్టార్ట్ చేస్తానన్నారు. ఎర్లీ మార్నింగ్ చేస్తాన్నారు. మ్యాక్స్ మీ అందరికి తెలుసు తొందరగా అయిపోతుంది, ఇంటికి కూడా వచ్చేస్తాం. కానీ స్టిల్ సరే, ఇప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటంటే మీ అందరితో ఎవరైనా ఈ సర్జరీస్ చేయించుకున్నారా, చేయించుకుంటే మీకు తర్వాత రాను రోజుల్లో ఇట్ ఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఆర్ లేకపోతే ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? నేను డాక్టర్స్ అయితే ఆల్ ఫైన్, ఏమి లేదు, వారం రోజుల తర్వాత మీరు ఎలా నార్మల్గా సెకండ్ డేనే నార్మల్గా ఉండండి అన్నారు, ఎక్సెప్ట్ వాటర్ టచ్ అవ్వద్దు అన్నారు. కానీ నిన్న నేను నైట్ రేష్మా వాళ్ళ ఇంట్లోంచి బిర్యానీ చేసి పంపిస్తే ఇటు పక్కన మటన్ తింటే ఇది పెయిన్ వచ్చింది నాకు. అప్పుడు గుర్తొచ్చింది, చాలామంది చెప్పారు ఇక్కడ ప్రెషర్ వేసి తినకూడదు అని. మరి ఇప్పటికీ ఆల్మోస్ట్ 8 days అయిపోయింది కదా, మరి పెయిన్ ఎందుకు వచ్చింది అనుకున్నాం. మేబీ ఇంకా పచ్చిగుండు ఉంటుంది లోపల, మనకు తెలియదు కదా. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా నాకు? మళ్ళీ రాను ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఐఎమ్ టూ యంగ్, సో ఏం కాదు అని ఫీలింగ్ అనమాట. నేను చాలా యంగ్ అంట.
సో ఏం కాదండి, యూఆర్ టూ యంగ్ టు హ్యాండిల్ థింగ్స్. సో ఏం కాదు అంటున్నారు. మై గాడ్స్ గ్రేస్ ఏం కాదు. నా భయం, నేను కేర్ఫుల్గా ఉండాలి. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఎవరైనా చేయించుకున్నారా, లేకపోతే మీ మదర్ ఫాదర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా చేయించుకుంటే ఎంత టైం పట్టింది వాళ్ళకి క్యూర్ అవ్వడానికి, వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారని చిన్నగా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి నాకు ప్లీజ్. నేను అన్వర్ బయలుదేరుతాం ఇంకా కాసేపట్లో. లెట్స్ సీ. అస్సలాము అలైకుం. బట్టి కొట్టినట్టు చెప్తున్నావు. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you ఆల్ సెట్ అండ్ రెడీ. మై సెకండ్ ఐ సర్జరీ. చాలా ధైర్యంగా కనిపిస్తున్నాను కదా, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాను కదా. అంత లేదు, లోపల భయం అలాగే ఉంది. టప్ప 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 గుడ్డలు కొట్టుకుంటుంది. కానీ నాకు నేను డీప్ బ్రీత్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాను. అన్నీ తెలుసు, ప్రాసెస్ తెలుసు, అన్నీ తెలుసు. అయినా ఎందుకు తెలియదు. అదేంటో దేవుడు ఆ ఒక్క వీక్నెస్ ఎందుకు ఇచ్చుంటాడు నాకు? అంత చిన్న వీక్నెస్ ఇచ్చున్న పెద్ద వీక్నెస్ ఇవ్వాలి. కానీ దీంతో సరిపెట్టుకోమన్నారు. సో దీంతో సరిపెట్టుకుంటున్నాను. రికార్డ్ చెయ్యొద్దు అని చెప్తున్నా అన్వర్ అన్న. నా కాలికి మనిషివి బాధ్యతలు కొన్ని ఉంటాయి. దానివల్ల వాడు మంచోడు అవ్వడు. అలా నేను చెడ్డోడిని కాదు, నా వల్ల ఎవరికి హాని జరగదు. నేను మంచోడిని కాదు, చెడ్డోడిని కాదు. ఓకే అన్న ఇట్లా కాళ్ళకి నాకు సాక్స్ తొలగించాడు. ఇప్పుడు డ్రెస్ వేస్తాడు. వేసుకొని అబ్బదలు నువ్వు వెళ్ళిపో వేసుకొని. అందరు కన్సెంట్ ఫామ్ సైన్ చేస్తున్నారు. ఎస్ గైస్, డ్రెస్ వేసుకున్నా, రెడీ అయిపోయా, ఆల్ సెట్. మీ అందరికి ఒక విషయం తెలుసా? నా బీపీ కొంచెం లో ఉందంట. అంటే నార్మల్గా ఉందంట. లో అంటే లో లేదు, నార్మల్గా ఉందంట. లాస్ట్ టైం అయితే హైగా ఉండింది. ఓ ప్రిపేర్ అయిపోయారు అయితే అంటున్నారు వాళ్ళు. ప్రిపేర్ అయ్యానండి, కానీ అయినా 135 ఉంది. ఆ 135 కూడా ఉండకూడదు కదా అన్న. సో అది విషయం. ఎస్ గైస్, ప్లీజ్ మీరందరూ నా కోసం ప్రే చేస్తున్నారని తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా కోసం మళ్ళీ ప్రే చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. Bye, have fun. Today, not for today, only Have for 10, fun. 15 minutes. Have fun now. I'm not allowed beyond this point. So we'll wait for her arrival. Forgot to mention the time. It's 9:21. Let's see when she will come out. 9:57 and ikkada mi Sana garu completed the second eye surgery successfully. How was it? How was the experience? యా ఇట్ వాస్ గుడ్ దిస్ టైమ్. అంటే ఎంత భయపడకుండా వెళ్ళాను, టేబుల్ మీద కొంచెం యాజ్ ఇట్ ఈస్ ఉండింది. ఉన్నారు ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ అని. దిస్ ఇస్ డాక్టర్ గారు జగదీష్ రెడ్డి గారు. అండ్ వెరీ సేఫ్ అండ్ వెరీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను నేను. అండ్ నాలా ఎంత భయపడతానో, హీ న్యూ దట్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. హీ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. Thank you, doctor. Thank you so much. My pleasure. I am very happy that you got what you want and you will enjoy your good vision for the rest of your life. Thank you, doctor. Thank you so much. The rest of the life. అయిపోయింది. ఈసారి డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ స్వాగ్లో ఉండాలి నేను అని వాళ్ళకి తెలిసి. పాత ఇస్తే మళ్ళీ నాకు బోర్ కొడుతుందని వీళ్ళు కొత్త షేడ్స్ ఇచ్చారు అనమాట. పాత నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎప్పుడైనా ఇది వాడండి, ఎప్పుడైనా ఇది వాడండి. ఎనీవేస్ ఇట్ ఈస్ ఫర్ అ డే ఆర్ 2 అన్నారు. సో నాట్ అ ప్రాబ్లమ్. ఐఎమ్ డన్ ఫర్ టుడే. ఎస్ గాయ్స్, వీఆర్ డన్. చెప్పాను కదా, కొత్త షేడ్స్తో ఇంకా స్వాగ్తో ఇంటికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. గెట్ లాస్ట్ అండి, భరించాను చాలు అన్నారు. సో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. చెకప్ ఉంది, ఇంకా అవ్వలేదు. అదే చెకప్లు, ఇంకా అది తప్పదు. ఫాలో అప్లు అవన్నీ తప్పవులే, ఇంకా ఉంటూనే ఉంటాయి. అండ్ హోప్ఫుల్లీ లాస్ట్ టైం మిస్టేక్ జరిగినట్టు ఈసారి జరగదని చెప్పారు డాక్టర్ కాన్ఫిడెంట్గా. సో జరగకూడదు, మీ అందరి ప్రేయర్స్తో నా
నా ప్రేయర్స్ తో. అదేంటో కానీ ప్రతిసారి కొత్త షేడ్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు నేను తొందరగా బోర్ అవుతాను పాత థింగ్స్ తో. సో డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ స్వైగ్స్. అదండి విషయం. నా సర్జరీ జర్నీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇంకా ఈ గత 3 vlogs లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ అందరికి అనేసి. సో ఎవరైనా చేయించుకోవాలంటే నాలాగా భయపడుతున్నారంటే భయపడకుండా ధైర్యంగా చేయించుకోండి. మేక్ ష్యూర్ ద డాక్టర్ ఇస్ గుడ్. ఎక్కడ అనేది అవసరం, ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఇక్కడ అక్కడ అని ఏం లేదు. మంచి డాక్టర్ అయితే చేయించుకోండి. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ముందు బాగుండే కాబట్టి ఇప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అది విషయం. సో ఐ హోప్ నా వ్లాగ్స్ అని క్యూట్ లిటిల్ వ్లాగ్స్ మీ అందరికి నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఏం చేయాలి? టమ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. Take care. Bye.